ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రసవత్తరంగా మారుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల రాజకీయం. బీజేపీ అభ్యర్థి విక్రమ్ గౌడేనా? ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జూబ్లీహిల్స్లో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు, ముందంజలో ఉన్నారు. నవీన్ యాదవ్పై పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ కొన్ని పేర్లు ప్రముఖంగా అక్కడ వినిపిస్తున్నప్పుడు కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితుంది. బీజేపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారా అన్న చర్చ జరుగుతున్నటువంటి వేళ ఒక కొత్త పేరు ఇప్పుడు తెర మీదకి వస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణలో బీసీ రాజకీయం నడుస్తుండడం, కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థి బరిలో ఉండటంతో ఇప్పుడు బీజేపీ కూడా ముఖేష్ గౌడ్ కుమారుడి పేరును పరిశీలిస్తోంది. విక్రమ్ గౌడ్ పేరును ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. డెఫినెట్గా అతనికి ఇస్తే కనుక బీజేపీ కూడా బీసీ అభ్యర్థిని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలతో విక్రమ్ గౌడ్ ఇప్పటికే టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీలో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో కూడా ఆయన జాయిన్ కాల. ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తారనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దించినటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ ఇప్పటికే ఆయన మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతూ తనకున్నటువంటి బలం ఆధారంగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మాగంటి సునీత కూడా ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమెకు తోడుగా ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలామంది సీనియర్ నేతలు ఆమెకు తోడుగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. బీఆర్ఎస్కి ఒక కొత్త జోష్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు అభ్యర్థి పేరు ప్రకటించకుండా భారతీయ జనతా పార్టీ కొంత వెనుకబడ్డ పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో బీసీ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది. కోర్టుకు వెళ్ళింది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పీ వేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం చేయాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ టికెట్ కూడా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే ఫార్ములాను మనం కూడా అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి బీజేపీ గ్రహించింది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే కొంతలో కొంత భారతీయ జనతా పార్టీ బీసీ ఓట్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రచారం బలంగా జరుగుతోంది. ఈ ముందు దీపక్ రెడ్డి అలాగే కీర్తిరెడ్డి పేర్లు అనుకున్నారు. హైకమాండ్ ఆ పేర్లను పరిశీలించింది. దీపక్ రెడ్డి ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు బీసీ కార్డు ముందు పెట్టి తెలంగాణలో బీసీల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి, గెలుపోటములను శాసించే స్థాయి బీసీలకు ఉంది కాబట్టి జూబ్లీహిల్స్లో ఈ అస్త్రం బాగా పనిచేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ కూడా వినిపిస్తూ ఉంది. మరి జూబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థిని బరిలో దించితే తర్వాత సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రతి వ్యూహాలు పన్నుతున్నటువంటి పార్టీలు బీసీలను రంగంలోకి దించితే ఫలితాలు ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉందా? దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన సీరియస్గా
పనిచేస్తూ ఉన్నారు, నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మంచి పట్టున్నటువంటి అభ్యర్థిగా ఆయన పేరుంది. ఎందుకంటే మొత్తం నియోజకవర్గంలో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ మంచి పేరు సంపాదించారు నవీన్ యాదవ్. బీసీలో మంచి పట్టు ఉంది, అలాగే ముస్లిం మైనారిటీస్లో కూడా ఆయన మంచి పట్టున్నటువంటి పరిస్థితుంది. ఎందుకంటే గతంలో ఆయన ఎంఐఎం తరఫున కూడా పోటీ చేసినటువంటి పరిస్థితుంది. సో ముస్లిం మైనారిటీస్లో ఎందుకంటే 3,97,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓటర్సు మైనార్టీలో ఉన్నారు, ముస్లిం మైనార్టీసే ఎక్కువ ఉన్నారు. సో ఆ ముస్లింలతో మంచి సంబంధాలు నవీన్ యాదవ్కు ఉన్నాయి కాబట్టి, మరోవైపు బీసీ సామాజిక వర్గంలో కూడా ఆయనకు మంచి పట్టుంది కాబట్టి గెలుపు అవకాశాలు బీసీ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కే ఉంది అని చెప్పి కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నవీన్ యాదవ్కి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఇంకా అభ్యర్థిని ప్రకటించినటువంటి బీజేపీ కావచ్చు, నవీన్ యాదవ్కి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకనే బీజేపీ కూడా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచన చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సెంటిమెంట్ను నమ్ముకొని ముందుకు పోతుంది. ఎందుకంటే గత 3 పర్యాయాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. మాగంటి గోపీనాథ్ 2014లో, 2018లో, మొన్న 2023లో కూడా ఆయనే గెలిచినటువంటి పరిస్థితి. ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన కాలం చేయడంతో వారి సతీమణి సునీత ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. సతీమణికే బీఆర్ఎస్ కూడా టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మరి నవీన్ యాదవ్కు గట్టి పోటీ సునీత ఇవ్వగలుగుతారా లేదన్నది ఈ ప్రచారం మరింత సీరియస్గా ముందుకు పోతున్నటువంటి తరుణంలో మళ్ళీ కూడా ఈక్వేషన్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే జరుగుతున్నటువంటి ఈ ప్రచార హోరును జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా చూసుకుంటే గనక చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి రంగంలోకి దిగితే నెక్స్ట్ ఈక్వేషన్స్ ఏ విధంగా మలుపు తీసుకుంటాయి అన్నది కూడా చూడాల్సిన అయితే అవసరం కనిపిస్తుంది. సో రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా జూబ్లీహిల్స్ సెంట్రిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుంది, బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తుండగా మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి బలాబలాలేంటి, ఎవరు ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది, ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది కూడా అప్పుడు మరొకసారి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఈ సాయంత్రానికి ఏమన్నా బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తుందా. ఈరోజు ఆల్మోస్ట్ ఒక అభ్యర్థిని కన్ఫర్మ్ చేసేసి ప్రకటించేయబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది. సో ఈ సాయంత్రం వరకు ఆ పేరు వస్తుందా, ఆ పేరు ఒకవేళ వస్తే కనుక విక్రమ్ గౌడ్ పేరే వస్తుందా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల అభ్యర్థులు నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారంలో ముందున్నటువంటి పరిస్థితి ఉంది.